గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. గత క్లాస్లో మనం ఆ పాఠానికి సంబంధించి ఆలోచించండి, చెప్పండి, అలాగే దానికి సంబంధించినటువంటి పూర్వకథ అయినటువంటి నేపథ్యం గురించి, అలాగే కద్రువ వినతకు వాళ్ళిద్దరూ ఇద్దరు కూడా వేసుకున్నటువంటి పందెం గురించి, ఆ తర్వాత కవి పరిచయం గురించి చెప్పుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇక ప్రక్రియ, అలాగే పద్యాల వివరణలో ఒక 3 పద్యాలు చెప్పుకోవడం అనేది కూడా జరిగింది. ఆ 3 పద్యాలు అందరూ కూడా శ్రద్ధగా విన్నారని కోరుకుంటుంది. ఆ తర్వాతది కూడా అంతకంటే ఎక్కువ శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను. ఇక పాఠాన్ని మొదలు పెడదామా? ఫస్ట్ పద్యం ఏం చెప్పాము? పెద్దవైనటువంటి రెక్కలను ముక్కు చేత, వాటి యొక్క దెబ్బల చేత ఆ 7 కుల పర్వతాలను పిండిగా నుగ్గునుగ్గుగా అంటే పొడిగా లేక పిండిగా చేయగలిగినటువంటి గొప్ప బలము, కీర్తి గల నేను ఈ నీచమైనటువంటి పాములను నా ఊపి మీద పెట్టుకుని మోయడానికి కారణం ఏమిటి అనే విషయాన్ని చెప్పమని గరుత్మంతుడు తల్లి అయినటువంటి వినతును అడుగుతాడు. అది ఫస్ట్ పద్యం యొక్క భావం. రెండో పద్యం ఏమిటి? ఆ విధంగా గరుత్మంతుడు తల్లిని అడగగా అప్పుడు వినత అంటుంది కుమారునితో, నాయన, నాకు నా సవతి కద్రువతో పందెము వేసుకున్నాము. ఆ పందెంలో ఎవరు ఓడిపోతే వాళ్ళు ఒకరికొకరు దాస్యం చేయాలని చెప్పేసి అనుకున్నాను. అనుకున్నట్టుగానే నేను ఓడిపోయాను. అందుకనే కద్రువకు దాస్యం చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత చెప్పి మరి మూడో పద్యం ఏం చెప్తుంది? నీ వల్ల నా యొక్క దాస్యము అందరికీ తెలిసేటట్లుగా పోతుంది అనేటువంటి మాటలను ఎవరన్నారు? ఈ మాటల్ని గరుత్మంతుడు అన్నైనటువంటి అనూరుడు అన్నాడు. ఆ మాటలను నేను మనసులో పెట్టుకుని దుఃఖం ఉన్నా కూడా దుఃఖం లేనటువంటి దానివల్లే జీవిస్తున్నాను. ఎందుకంటే నువ్వు వస్తావు కదా, నా దాస్యాన్ని నన్ను దాస్యాన్ని వృత్తి నుంచి విడిపిస్తావు కదా అని చెప్పేసి చెప్పింది. ఇది మూడవ పద్యం. ఇంతవరకు మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు 4వ పద్యం అన్వయం. కొడుకులు సమర్థులైన తల్లిదండ్రుల ఇడుములు వాయుట ఎందెందును గలయది, కావున నీ ఎట్టి సత్పుత్రం బడసియు యుండుదాననే అనిన విని వైనతేయుండు దద్దియు దుఃఖితుండై ఒక్కనాడు కాద్రివేయడం కెట్లనియే. ఏమంటాడు? ఏముంటుంది? తన తల్లి అయినటువంటి వినత కొడుకులు కుమారులు సమర్థులైన శక్తి కలిగినటువంటి వారైతే తమ తల్లిదండ్రులకు కలిగినటువంటి ఇడుములు, కష్టాలు, బాధలు పాయుట, పోగొట్టుట ఎందెందును ఎక్కడైనా కూడా గలదు, ఉన్నది. కావున కాబట్టి నీ అటువంటి మంచి పుత్రునికి జన్మను ఇచ్చి కూడా నేను ఇంకా దాసినై ఉండాలా, ఇతరులకు సేవ చేసుకుంటూ ఉండాలా అని చెప్పేసి వినత తన కుమారుడైనటువంటి గరుత్మంతుడితో అంటుంది.
అప్పుడు ఎప్పుడైతే తల్లి అట్లా అందో అప్పుడు గరుత్మంతుడు విని వైనతేయుడు అంటే వినత కుమారుడు అయినటువంటి గరుత్మంతుడు అని అర్థం. వైనతేయుడు అని అనగా దద్దియు దుఃఖితుండై ఎక్కువగా, దద్దియు అంటే అధికముగా లేక ఎక్కువగా, దుఃఖితుండై దుఃఖము కలిగినటువంటి వాడై బాధపడి ఒకనాడు ఒకరోజు కాద్రవేయుల కెట్లనే. కాద్రవేయులు అంటే ఎవరు? వినత సవతి ఉందని చెప్పాం కదా, రెండో కశ్యప ప్రజాపతి యొక్క రెండో భార్య, మొదటి భార్య కద్రువ, రెండో భార్య వినత. కాద్రవేయులు అంటే కద్రువ కుమారులు అనేటువంటి ఆ పాములతో ఈ విధముగా అన్నాడు. ఎవరంది? మన గరుత్మంతుడు. ఇది 4వ పద్యం యొక్క భావం. ఆ తర్వాత పద్యం అన్వయం. మా ఈ దాస్యము వాయునుపాయము సేయుండు, నన్ను బనుంపుండి ఇష్టం వేయది దానిన తెత్తున్ నా అజేయుడనై అమరవరుల జేకొని అయినాన్. మళ్ళీ ఏమంటున్నాడు? కద్రు కుమార్ దగ్గరికి వెళ్ళి ఇట్లా అన్నాడు కదా, మాయి దాస్యము అనగా ఏంటి? మాయి దాస్యము, ఈ మా తల్లికి నాకు కలిగినటువంటి ఈ దాస్యము పోయేటటువంటి ఆలోచన, ఉపాయము అంటే ఆలోచన, చేయుండు చేయండి. ఎవరిని అడుగుతున్నారు నాన్న? వినత కొడుకు అయినటువంటి గరుత్మంతుడు కద్రువ కుమారులు అయినటువంటి పాములతో అంటున్నాడు. నన్ను బనుంపండి, నన్ను బనుంపండి, ఆజ్ఞాపించండి. ఇష్టం వేయది, మీకు ఏది కోరుకుంటే అది, మీరు ఏది కోరుకుంటే అది, మీరు కోరుకున్నటువంటి దానినే యమరవరుల, యా అన్నప్పుడు యాలో ఆ ఉంది కదా, అమరవరులు అంటే మరణం లేనటువంటి వారు. ఎవరు? దేవతలు. వరులు అంటే శ్రేష్ఠులైనటువంటి వారు. దేవతలలో శ్రేష్ఠులైనటువంటి అమరవరులను జేకొని అయినాన్, వాళ్ళని లొంగ తీసుకుని అయినా. ఎవరిని? అమరులను సైతం లొంగ తీసుకుని అయినా. అజేయుడనై ఓడింపబడినటువంటి వాడినై అంటే విజయం పొందినటువంటి వాడినై. తెస్తాను. ఇది ఈ పద్యం యొక్క అర్థం. భావం చూడండి. 4th 5th. కొడుకులు శక్తివంతులైతే తల్లిదండ్రుల కష్టాలు తొలగిపోవడం సహజమే. కాబట్టి నీ వంటి యోగ్యుడైన కుమారుని పొంది నేను ఇంకా దాసీగా ఉండాలా అనగా గరుడు దుఃఖించి కద్రువపుత్రులైన పాములతో ఒకనాడు ఇలా అన్నాడు. అర్థమవుతుందన్నా? జాగ్రత్తగా వినండి. 5వ పద్యం భావం. నా తల్లికి నాకు దాస్యం పోవడానికి ఆలోచన చేయండి. దీనికోసం మీకు ఇష్టమైనది ఏదో ఆజ్ఞాపించండి. దేవతా శ్రేష్ఠులను, ఇందాక చెప్పాం కదా, అమరవరులని, దేవతా శ్రేష్ఠులను లొంగ తీసుకుని అయినా దాన్ని సాధిస్తాను. మీరు ఏది కోరుకుంటే దాన్ని తీసుకొచ్చి మీకు ఇస్తాను అని చెప్పేసి గరుత్మంతుడు కద్రువ కుమారులతో అంటాడు అన్నమాట. నెక్స్ట్ ఆ తర్వాత 6వ పద్యం. 6వ పద్యం చూడండి ఒకసారి. అనినా ఎవరన్నారు ఆ మాటలన్నింటినీ? మీకు ఏది కావాలో తెచ్చిస్తానని వినత కుమారుడు అనేటువంటి గరుత్మంతుడు అన్నాడు కదా. అప్పుడు అయ్యొరగలు, నా అన్నప్పుడు నాలో ఆ ఉంది, ఆ ప్లస్ వరగలు అయ్యొరగలు. ఇక్కడ 2 సందులు వస్తాయి. ఎడాగమ త్రిక సంధి 2 సందులు వస్తాయి నాన్న, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అయ్యొరగులు అంటే ఆ పాములు కరుణించి జాలిపడి, ఎవరి పట్ల జాలిపడి?
వినత కుమారుడు అనేటువంటి గరుత్మంతుడి పట్ల జాలిని చూపించాడనమాట. చూపించి గరుడుని ఇట్లనిరి గరుత్మంతుడితో ఇట్లా అన్నారు. ఇది ఈ పద్యం యొక్క అర్థం. భావం అని గరుడు అడుగగా ఆ పాములు జాలిపడి గరుడితో ఇలా చెప్పాయి. ఆ పాములు అంటే ఏ పాములు? కద్రువ కుమారులైనటువంటి పాములు అని అర్థం. తర్వాత 7వ పద్యం. ఇది స్టార్ గుర్తు పద్యం, చుక్క గుర్తున్న పద్యం. మొన్న మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, మొదట చెప్పాం కదా పద్యం, అది కూడా చాలా ఇంపార్టెంటు. ఆ పద్యం కానీ ఆ దాని భావం కానీ మీరు చక్కగా చదువుకుని చూడకుండా రాయాలి. ముఖ్యంగా చూడకుండా రాసేటప్పుడు కఠిన పదాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రాక్టీస్ చేసుకుని మరి రాయాలి. 2వ చుక్క గుర్తున్నటువంటి పద్యం మీరు చదవాల్సిన పద్యం కూడా. పద్యం డ్రిల్లింగ్ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. అమిత పరాక్రమంబును రయంబును లావును గల్గు కేచరోత్తముడవు నీవు, నీదైన దాస్యము వాపికొనంగ నీకు జిత్తము గలదేని, భూరి భుజదర్పము శక్తియు నేర్పడంగ మాకమృతము తెచ్చి ఇమ్మనిన, నవ్విహగేంద్రుడు సంతసంబునన్. మరొకసారి చదివిపిస్తాను, జాగ్రత్తగా వినండి. అమిత పరాక్రమంబును రయంబును లావును గల్గు కేచరోత్తముడవు నీవు, నీదైన దాస్యము వాపికొనంగ నీకు చిత్తము గలదేని, భూరి భుజదర్పం శక్తియు నేర్పడంగా మాకమృతం తెచ్చి ఇమ్మనిన, నవ్విహగేంద్రుడు సంతసంబునన్. అందరికి పద్యం అర్థమైందా? చదివింది అర్థమైందా? మీరు కూడా అదే విధంగానే నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ పద్యానికి అర్థం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదట నీవు, నీవు అనగా ఎవరు? గరుత్మంతుడు అయినటువంటి నీవు, వినత కుమారుడు అయినటువంటి గరుత్మంతుడు. అమిత పరాక్రమంబును, అమిత అంతులేని, అమిత అంటే అర్థం ఏంటి? అంతులేని. పరాక్రమంబును విక్రమాన్ని లేక పరాక్రమాన్ని లేదా శౌర్యాన్ని, శక్తిని. రయంబును వేగమును, లావును బలాన్ని, గల్గు కలిగినట్టి, కేచరాప్ల సుత్తముడవు, కేచరోత్తముడవు, కేచరము అనగా పక్షులలో శ్రేష్ఠుడవు. పక్షులందరికీ గరుత్మంతుడు రాజు కదా, పెద్ద పక్షి కదా, అందుకనే పక్షులలో శ్రేష్ఠుడైనటువంటి వాడవు నీవు. నీదైనా, నీది ప్లస్ అయినా దాస్యము, నీ యొక్క బానిసత్వాన్ని లేక దాసితనాన్ని, వాపికొనంగా పోగొట్టుకోవాలని అనేటటువంటి నీకు చిత్తము కలదేని, నీకు చిత్తము మనసులో గనక గలదు ప్లస్ ఏని ఉన్నట్లయితే, భూరి గొప్పదైనటువంటి, భుజముల యొక్క భుజదర్పము భుజాల యొక్క శక్తియున్ శక్తిని సామర్థ్యమును, ఏర్పడంగన్ అందరికీ తెలిసేటట్లుగా, ప్రకటితమయ్యేటట్లుగా అని అర్థం. అందరికీ తెలిసేటట్లుగా మాకు అమృతము, మాకు కద్రువ కుమారులు అయినటువంటి మాకు అమృతము. అమృతము అనగా ఏంటి? మరణము లేనటువంటిది. అటువంటి మరణము లేనటువంటి అమృతాన్ని తీసుకుని వచ్చి ఇమ్మని అడిగాయి. ఎవరు అడిగారు? కాద్రువేయుల యొక్క కుమారులు అడిగారు.
కద్రువ కుమారులైనటువంటి పాములు. అప్పుడు గరుత్మంతుడు ఏం చేశాడు? నవ్విహగేంద్రుడు, ఆ ప్లస్ విహగేంద్రుడు, ఆ పక్షులకు ఇంద్రుడు అయినటువంటి ఆ గరుత్మంతుడు సంతసంబునన్, సంతోషంతో, అంతే కదా మీకు కావాల్సింది అమృతమే కదా అని చెప్పేసి ఎంతో సంతోషంతో తర్వాత ఏం చేశాడు అనేది ఆ తర్వాత పద్యం చూద్దాం. నెక్స్ట్ పద్యానికి అన్వయం. ఇప్పుడు గరుత్మంతుడు అంటున్నాడు, అట్లా చేయుదు అమృతంబు తెచ్చి మీకిచ్చి ఏనును తల్లియు దాస్యంబు వలన విముక్తుల మగువారమని నొడవి తద్వృత్తాంతం బంతయు తల్లికిం చెప్పి అమృత హరణార్థం బరిగెద నని మృక్కి తల్లి దీవెనలు గైకొని గమనోన్ముకుండై, గమన ప్లస్ ఉన్ముకుండై, గమనోన్ముకుండై. మీ అర్థాలు చూడండి. అట్లు చేయదు. ఎప్పుడైతే కద్రువ కుమారులు అనేటువంటి పాములు మాకు అమృతాన్ని తెచ్చి ఇమ్మని అన్నారో అప్పుడు గరుత్మంతుడు ఏమన్నాడు? అట్లాగే చేయుదును, అట్లాగే చేస్తాను. అమృతము తెచ్చి మీకు ఇచ్చి ఏను నాకు నా తల్లికి కలిగినటువంటి దాస్యము నుండి, నేను నా తల్లి దాస్యము నుండి విముక్తులము, విడుదల, స్వేచ్ఛను పొందుతాము అగువారమని ఒడవి చెప్పి తద్వృత్తాంతము, మరి ఆ వృత్తాంతం అంతా కూడా, ఏ వృత్తాంతం అంతా? కాద్రువేయ కుమారుని దగ్గర జరిగినటువంటి ఆ సంభాషణ అంతా కూడా వచ్చి మళ్ళీ ఎవరికి చెప్తున్నాడు? ఆ తద్వృత్తాంతం అంతయున్, అక్కడ జరిగినటువంటి సంభాషణ అంతా కూడా తల్లికి చెప్పి, తల్లి అయినటువంటి వినతకు చెప్పి అమృత హరణార్థము, అమృత అంటే అమృత, అమృతాన్ని అపహరించి తీసుకుని వచ్చేందుకు బరిగదా వెళతాను అని గరుత్మంతుడు మ్రొక్కి తల్లికి నమస్కరించి తల్లి దీవెనలు, తల్లి యొక్క ఆశీస్సులను గైకొని తీసుకుని గమన ప్లస్ వన్ముకుండై వెళ్ళడానికి సిద్ధపడినటువంటి వాడై. మనసు యొక్క వేగం కంటే వేగం కలిగినటువంటి వాడై అని అర్థం. మనసు యొక్క అన్నిటికన్నా కూడా వేగమైనటువంటిది ఏదైనా మన మనస్సు. అర్థమవుతుందా? దానికంటే కూడా వేగముగా వెళ్ళాడు అని అర్థము. వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. తర్వాత చుక్క గుర్తు పద్యం జాగ్రత్తగా వినండి. వితతోల్కాస నిపుంజ మొక్కోయనగా విన్వీధి విక్షిప్త పక్షతి వాతాహతి దూలి తోల శకలాకారంబులై వారిద ప్రతతుల్ సాల్పడి నల్గడం జదరగా బారెన్ మనోవేగుడై పతగేంద్రుం డమృతాంతి కంబునకు దత్పాలు భయం బందగన్. మరొకసారి పద్యాన్ని చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. వితతోల్కాస నిపుంజ ముక్కోయనగా విన్వీథి విక్షిప్త పక్షతి వాతాహతి దూరి తూల శకలాకారంబులై వారిద ప్రతతుల్ సాల్పడి నల్గడం జదరగా బారెన్ మనోవేగుడై పతగేంద్రుం డమృతాంతి కంబునకున్ దత్పాలు భయం బందగన్. ఇప్పుడు ఈ పద్యం యొక్క అర్థం చెప్తాను. ప్రతి పదానికి అర్థం చెప్పుకుందాం, జాగ్రత్తగా వినండి. వితతోల్కాస ఈ పదాన్ని విడదీస్తే వితత ప్లస్ ఉల్కా ప్లస్ అసని ప్లస్ నిపుంజ మొక్కో అని వస్తుంది. వితత విరివిగా గల, వితత అంటే అర్థం ఏంటన్నా? విరివిగా గల, అధికముగా కలిగినటువంటి. ఉల్క నిప్పు కణాల యొక్కయు,
అసిని పిడుగు యొక్కయు, విరివిగా గల నిప్పు కణాల యొక్కయు, మండే నిప్పు కణాల యొక్కయు, అలాగే పిడుగుల యొక్కయు, పుంజమొక్కో సమూహమా అన్నట్లుగా, సముదాయమా లేక గుంపు, ఒక గుంపులాగా, మొక్కో ఎనగాన్ అన్నట్లుగా, విన్వీథి ఆకాశ మార్గంలో, విక్షిప్త విదల్చబడిన, పక్షతి రెక్కల యొక్కయు, వాత గాలి యొక్కయు, అహతిన్ దెబ్బల చేత, తూలి అటు ఇటు కదలి. ఏంటి అయ్యా కదిలేది? పక్షుల రెక్కల వలనను గాలి వలనను కలిగినటువంటి ఏంటి అంటే వారిద ప్రతతుల్, మబ్బుల యొక్క సముదాయాలు. వారిదం అంటే వారి అంటే నీరు, దా అంటే ధరించినది. వారిద అనగా నీటిని ధరించేది మేఘం కదా. సో మబ్బుల యొక్క సముదాయాలు. తూల దూది యొక్క శకలాక సాకారములై, పింజల యొక్క ఆకారములు కలిగినటువంటివై. అంటే అమృతం కోసము గరుత్మంతుడు ఆకాశంలో వెళుతూ ఉంటే ఆ రెక్కలను ఊపుతున్నప్పుడు, అటు ఇటు ఆడిస్తూ ఉన్నప్పుడు ఆ ఆకాశంలో ఉన్నటువంటి మబ్బులు మేఘాలు అవన్నీ కూడా గాలి యొక్క వేగానికి, రెక్కల యొక్క వేగానికి అటు ఇటు చల్లాచెదురుగా అయిపోతున్నాయని అర్థం. దాన్ని చెప్తాడు చూడండి. తర్వాత సాల్పడి ఒకదాని తర్వాత ఒకటి వరుస కట్టి, నల్గడం